10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి. పార్టీ బీఫామ్ పై గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన ఆఫీసర్లపై యాక్షన్ తీసుకోండి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ శాసనసభ్యుల వినతి. బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. సో బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ గులాబీ ఎమ్మెల్యేలు మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కు పిటిషన్ అందజేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు ఆఫీసర్లపైన యాక్షన్ తీసుకోవాలని కోరారు అంటూ ఇలా వీళ్ళు ఇట్లా పోతుంటే బాధ అనిపిస్తుంది తెలుసా. ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు పోయినాడు నవ్వుకున్నారు, వీళ్ళంతా కామెడీగా తీసుకున్నారు. వాళ్ళంతా వాళ్ళు వస్తా ఉంటే మేమేం చేస్తాం, వచ్చిండ్రు మేము చేర్చుకున్నాం అయిపోయింది. సో మీకు చేత కాలేదు అని అన్నారు ఆ రోజు. ఎమ్మెల్యేలను ఆపుకోవడము, ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో వైఫల్యం పొందింది మీరు, వైఫల్యం చెందింది మీరు. కాబట్టి తప్పు మీ దగ్గర పెట్టుకొని మీ దగ్గర క్రెడిబిలిటీ లేక మీ దగ్గర కెపాసిటీ లేక పక్క పార్టీల మీద పడి ఏడ్చడం ఎందుకని చెప్పి గతంలో కేసీఆర్ అన్న మాటలు మనం చూసినాము, ఆ వీడియోలు కూడా ప్లే చేసినాం. మనం మీకు సత్తా లేదని చెప్పిండు. ఇవాళ వీళ్ళే పోయి మళ్ళా మా ఎమ్మెల్యేలు అందరినీ కొంటా ఉన్నారు, లేకపోతే గుంజుకుంటా ఉన్నారు, లాక్కుంటా ఉన్నారు, భయపెడతా ఉన్నారు, వాళ్ళ కేసులు అంటా ఉన్నారు, సంపుతా. నిన్న ఇంకో ముచ్చట ఏం తెలుసా, హరీష్ రావు ఏమంటాడు, ఒకరిద్దరు అయితే సంపుతా అని చెప్పిరట. కేటీఆర్ కూడా అంటుండు ఒకరిద్దరు సంపుతా అని బెదిరించి తీసుకురట. సాధ్యమేనా? వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు కదా, మరి సంపుతా అంటే పోలీస్ కేసులు అయితే కదా, లేదంటే మీకు చెప్తే అయిపోతుంది కదా. అధినేతకు చెప్తే మీరే వచ్చి నడి రోడ్లో కూర్చున్నట్టు కదా, ట్యాంక్ బండ్ కాడ కూర్చున్నట్టు కదా. ట్యాంక్ బండ్ కాడ కూర్చొని మా ఎమ్మెల్యేని చంపుతా అన్నారని చెప్పి మీరే ప్రొటెస్ట్ చేసేటోళ్ళు కదా. సో అట్లాంటి పరిస్థితి కాదు, అలా క్విడ్ ప్రోకో లెక్క ఉంటుంది. అది మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు అన్నట్టు, నువ్వు నాకేమిస్తావు నేను నీకేమిస్తా, గంతే ఉంటుంది ఆడ. ఒకరి లబ్ధి కోసం ఒకరు ప్రయత్నం చేస్తారు. నీకు సీటు పెరుగుతుంది, నాకు పైసలు వస్తాయి, నాకు ప్యాకేజ్ వస్తుంది అని చెప్పి డిసైడ్ అవుతారు. ఇది గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. వీళ్ళు ఆనాడు అట్లా చెప్పిర్రు, వీళ్ళపై బాధపడతా ఉన్నారు. మనం చేసిన తప్పులే మనల్ని మూస్తాయంటారు చూడు, ఇదే ఉదాహరణ. మనం ఇలా కొన్ని మిస్టేక్ చేసి లేకపోతే కొన్ని బాధ పెడితే అది తిరిగి మనకే వస్తుంది. కర్మ రిటర్న్స్ అంటారు, కర్మ రిటర్న్స్ అన్నట్టు ఆ రిటర్న్స్ నీకు కూడా జరుగుతుంది.